పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. వాళ్ళిద్దరూ భార్యాభర్తలు. పెళ్ళైన నాటి నుంచి వీరి సంసారం సాఫీగానే సాగుతూ వచ్చింది. కట్ చేస్తే ఉన్నట్టుండి భార్య షాకింగ్ డెసిషన్ తీసుకుంది. తాళి కట్టిన భర్తను పైలోకానికి సాగనంపాలని ప్లాన్ గీసింది. ఈ ప్రయత్నంలో భాగంగా ఆమె భర్తకు మత్తు మందిచ్చింది. ఆ తర్వాత క్రికెట్ బ్యాట్తో మొగుడి తలపై బలంగా బాది కింద పడిపోయాక సిమెంట్తో పూడ్చిపెట్టేసింది. కానీ ఆమె కన్నింగ్ ప్లాన్ చివరి నిమిషంలో బెడిసి కొట్టి మొత్తానికి భర్త ప్రాణాలతో సేఫ్గా బయటపడ్డాడు. అసలు కట్టుకున్న మొగుడిని ఆ ఇల్లాలు ఎందుకు చంపాలని చూసింది? ఆ తర్వాత భర్త ఏం చేశాడు? సినిమా స్టోరీని మించేలా ఉన్న ఈ క్రైమ్ స్టోరీలో అసలేం జరిగిందో ఓసారి చూద్దాం. పోలీసుల కథనం ప్రకారం మహారాష్ట్రలోని పూణే జిల్లా బారామతిలో షర్మిల జగతాప్, ప్రవీణ్ జగతాప్ అనే భార్యాభర్తలు నివాసం ఉంటున్నారు. చాలా కాలం పాటు వీరి కాపురం సజావుగానే సాగింది. కానీ భర్త నుంచి నిత్యం శారీరకంగా మానసికంగా వేధింపులు ఎదుర్కొంటున్నారని భావించిన షర్మిల చివరకు అతన్ని ఎలా అయినా సరే అంతమొందించాలని నిర్ణయించుకుంది. అయితే ఇది ఒక్కసారిగా జరిగిన గొడవ కాదు. భర్త వేధింపులతో విసిగిపోయిన ఆమె ముందుగానే ఒక ప్లాన్ వేసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ప్లాన్ ప్రకారం భర్తకు మత్తు మందు ఇచ్చి మత్తు ప్రభావంతో ప్రవీణ్ స్పృహ కోల్పోయిన తర్వాత అతను చనిపోయాడని భావించి క్రికెట్ బ్యాట్తో దాడి చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. అక్కడితో ఆగిపోలేదు. భర్త ప్రాణాలతో ఉన్నాడా లేదా అనే విషయాన్ని నిర్ధారించుకోకుండానే అతన్ని బాల్కనీలోని సిమెంటు నిర్మాణంలో పూడ్చిపెట్టినట్లు పోలీసులు తెలిపారు. తన ప్లాన్ పూర్తిగా సక్సెస్ అయిందని భావించి చంకలు బాదుకుంది. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్. ప్రవీణ్ జగతాప్ చనిపోలేదు. ఎస్, అతను ప్రాణాలతోనే ఉన్నాడు. దీంతో షర్మిల వేసుకున్న ప్లాన్ మొత్తం బెడిసికొట్టింది. భవన నిర్మాణ కార్మికుడికి అనుమానం రావడంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఇక పోలీసుల ఎంట్రీతో విచారణ చేపట్టగా ఒక్కొక్క విషయం, షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. భర్త ప్రవీణ్ను భార్య షర్మిల హత్య చేసేందుకు ప్రయత్నించిందని పోలీసులు గుర్తించి మొత్తానికి ఆమెను అరెస్టు చేశారు. అయితే ఈ ఘటనలో అందరినీ షాక్కు గురి చేస్తున్న అంశం ఏంటంటే భర్తను చంపేందుకు భార్య ఇంత పక్కాగా ప్లాన్ చేయడం, మత్తు మందు ఇవ్వడం, అలాగే ఆ తర్వాత దాడి చేయడం, ఆ తర్వాత మళ్ళీ మృతదేహాన్ని దాచేందుకు ప్రయత్నించడం వరకు మొత్తం వ్యవహారం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది. ఇంతకు షర్మిల ఎందుకు ఇంత దారుణమైన నిర్ణయాన్ని తీసుకుంది? భర్త నుంచి ఎలాంటి వేధింపులు ఎదురయ్యాయి? గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయా అనే విషయాలపై ఇప్పుడు పోలీసులు ఆరా తీస్తున్నారు. మొత్తానికి భర్త వేధింపులు భరించలేక భార్య అతన్ని చంపేందుకు ప్రయత్నించిందనే ఆరోపణలు, మత్తు మందు ఇవ్వడం, క్రికెట్ బ్యాట్తో దాడి చేయడం, చివరకు బాల్కనీలో పూడ్చిపెట్టే ప్రయత్నం చేయడం, కానీ భర్త ప్రాణాలతో బయటపడ్డం ఈ కేసును మరింత షాకింగ్గా మార్చేశాయి. ఒక భవన నిర్మాణ కార్మికుడికి వచ్చిన అనుమానం లేకపోయి ఉంటే ఈ ఘటన గురించి మరింత ఆలస్యంగా తెలిసి ఉండేదా అనే ప్రశ్న కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా సంచలనంగా మారుతోంది.